ఎన్నాళ్ళకి వచ్చారా నాయన? చెట్టు గారు అదే చెప్పయ్యా. ఊరు బాబు అయ్యగారు నేను నన్ను వెళ్ళేటట్టుగా వదలలేదే. చెప్పు. గిటార్ బాగా ఎత్తడవే? అది మామూలుగా మా అకౌంట్లకి. బాగుంది బాగుంది, గిటార్ మటు బాగుంది. ఏమండి, అంతా వ్యాపారం మొత్తం లాసులని నడుతుంది. నీకే వ్యాపారం లాసింది అయ్యగారు. ఆ కోటి పొలం అంతా నాది కదూ. ఆ కోటి పొలం అంతా నాది కదూ. అవునులే, ఎందుకంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు నీదే. ఆ తర్వాత ఎవరిదో. మళ్ళీ జూన్ జూలై వచ్చేసరికి ఎవరి పొలం ఆడితే అంతేనా? వ్యాపారం దివాలా తీసి కట్టి వ్యాపారం దివాలా తీసి లేదు మా ముసలామా మేము అటు పట్టుకున్నాం ఆయన. ఎవరికన్నా రాసిద్దామంటే ఇళ్ళ ప్లాట్ కూడా మా ఆవిడ పేరు మీదే ఉంది. కానీ నువ్వు ఒక్కసారి నవ్వితే నీ ఫోటో తీసుకుని ఇటు చూడు అటు చూడు బాకు చూడరు నాయన, నా దరిద్రం అంతా వదిలిద్ది. ఎందుకంటే మన గాంధీ గారు ఉండరు చూసా, సేమ్ అట్టుండవు. ఎట్టగోలే కట్టా ఈ జన్మకి అట్ట సావని నన్ను. నీ ఫోటో కనుక నేను దొంగ నోట్ల మీద వేసుకుంటే రేపు సంఘానికి గట్టాలు చూసావా మొత్తం అయ్యాయి ఇచ్చేస్తాళ్ళకి. స్వర్ణాలు డాక్రాలు స్వర్ణాలు డాక్రాలు. అసలు నా దరిద్రం కూడా ఈ జనానికి కూడా పంచుతాను. ఏది ఏమైనా కట్టే వయసులో ఉన్నప్పుడు రూపాయి అన్న వేసుకోవాలి కట్టే. వెనక కట్టే రంగనాథన్ తాతలాగా ముందుకు వేద్దాం అనుకున్నామే అండి. ఈ ఫోటో ముందుకు చేయలేదు, నేను వెనక వేయలేను. చేసేది ఏముందిలే కానీ ఏమంటా ఏదన్నా అలవాటుగా వచ్చిందా? ఊరికి అట్టాడి ఏమి లేవయ్యా, ఏం పురుగు తొలుతుంది వాళ్ళ. ఎవరన్నా వచ్చి నీకు నేను ఖచ్చితంగా సెటప్ చేస్తా. పొలానికో ఫలానికో మరీ చేసిపోతుంది. ఇప్పుడు సెటప్ చేస్తాను, తెల్లారి మట్టుకు డబరాలు దేశాలన్నీ బయటకు వస్తాయి మా అమ్మాయి డబ్బుకి. అర్థమైందా? ఏందో మా అమ్మాయి తెలియదు అనుకుంటున్నావేమో, అందులో స్టీల్ సామాన్ ఇప్పుడు ఉంది. ఇటువరకు అంటే మట్టి సట్లు ఉండేవి. ఏంది నా స్వామి రంగా ఆ స్టీల్ సామాన్ పెట్టి వేస్తుంటే చూసుకో. పిలవనా మరి? ఇంటికాడ పొగలు పెట్టిన సరే పిలుస్తాను. అమ్మాయి తెల్లి ఈడు అసలు మామూలుగా లేదు మనవాడి పరిస్థితి. అయితే కానీ శెట్టి గారు ఆ అమ్మాయికి వినపడుతుందా? ఉప్పు ఉల్లిపాయ చింతపండు మొత్తం ఇచ్చి పంపు. అమ్మగారికి చెప్పగాక మీ అమ్మాయి మా అమ్మాయికి చెప్పనులే. కాదు, నువ్వు తెచ్చిన సరికల్లా గుర్తుంటది మా అమ్మాయికి. చెప్పగాకు చెప్పనులే చెప్పనులే పిలుస్తాను. వీడికి మరీ ఆత్రం ఎక్కువమ్మా. అబ్బో పంచికోడు ఊడే తట్టుకుందే. పిల్లలు కట్టా తొందరగా ఉంది. ఏదో సంవత్సరం ఇచ్చే డబ్బులు ఇస్తా. నిన్ను వచ్చిందంటే మామూలుగా చేయదు, గొల్లే నువ్వు. బస్ స్టాండ్ ఇక్కడ కండవ పరుస్తావే మళ్ళీ. అర్థమైందా? తెలుస్తా. చెప్పను కానీ ఫోన్లో ముట్టి చూడ చేస్తాడంటే
ఒక్క దెబ్బ నుండి కొట్టుకోండి ఒక్క పిలువురా నాయన నీ అమ్మ కడుపు రావే నా తల్లి వీడికి అసలు ఆగేటట్టుగా లేదు. గబక్క కొట్టుకు తాళాలు కూడా వేసి రాలా. కొట్టుకు తాళాలు అయిపోతే శెట్టి గారు. హలో ఏం చేస్తున్నారు? ఒకళ్ళు వెంటనే పెట్టొచ్చా కొట్టులో బంకులు ఆడవాళ్ళు బంకులు ఇద్దరు ముగ్గురు పెట్టొచ్చా. అది ఏం చేస్తున్నారో మరి. ఏం చేస్తారా? వెళ్ళాలి మరి. కొట్టు మొత్తం ఖాళీ చేసి ఉంటారు. అమ్మ రావే రావే నా తల్లి. శెట్టి గారు నేను వెళ్ళి దగ్గరుండి తోలుకొత్తా. పోయిరా పోయిస్తున్నాక అసలు ఆ ముఖం చూస్తే ఉండిద్దంట వేడా. తర్వాత డబ్బయ్యా డబ్బు కాదయ్యా, డబ్బు కట్టుకొని తీసుకు తెగొట్టుకుని బర్రెలు పారిపోద్దేమో చూస్తే. పోయిరానా? దండం పెడతా పోయిరా. ఇదిగో నువ్వు ఎక్కడే నుంచోవాలి. పోయిరా. ఎక్కడ? ఇక్కడే. ఎక్కడంటే ఇక్కడే ఉంటా. పోయిరా. ఎక్కడంటే ఎక్కడ? నాయన నీకు దండం పెడతాను రా. నువ్వు ముందు దండం పెట్టు. పోయిరా నాయన. దోశలు సాపటం కదా, దండం పెట్టి తొందరరా. అసలు నువ్వు ఏముండగా రావాలి. అయితే ఒక్కటి డబ్బుతో కూడుకున్నది. ఇది పోదామన్న డబ్బు కల్లా రూపాయి. మా శెట్టి గారే పంట పండిపోయింది అయ్యాల. వచ్చిందండి వయ్యారి. పంట పండింది. అయ్యా నేను ఒకసారి లోన పోయి వస్తాను కానీ లోన మోటార్ వేసేస్తావా? మోటార్ వేసేస్తా పాట పడేస్తావా? అది మొన్నే కదా మీ నాన్నమ్మ దారం కట్టింది అన్నావు. నువ్వు తొందరగా పోరా నాయన, నీకు దండం పెడతా. ఏం చేస్తున్నా? ఊరు బాబు నువ్వు వెళ్ళరా నాయన, నీకు దండం పెడతాను. వచ్చింది అడిగేది అడుగు. శెట్టి గారు నాకు గన కోపం వచ్చిందనుకో, ఫ్యాన్ 5లో పెట్టి రూమ్ లో పెట్టా గిర్రని తిరుగుతావు రూమ్ వల్ల. నువ్వు 5లో పెట్టేనా రూమ్ వల్ల తిరగాలి నువ్వు. ఎందుకు? ఆ స్పీడ్కి, ఫ్యాన్ స్పీడ్కి. బాయ్ బాయ్. సాకిరేవు కాడ అన్ని సోకు ఇదిగోలెల్లి చూడగానే జిల్లంది. కౌగిలించకే ఓ ప్రేమ, కౌగిళ్ళకే రావమ్మా. తీయనైన ఓ ప్రేమ తేనె వానల రామ. స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ. కౌగిలించకే ఓ ప్రేమ.